Shashi Soaps co-presented by Dabur Vatika shampoo లో ఇప్పుడు శంకర్ సినిమా స్టోరీ రాసుకొని ప్రొడ్యూసర్ కి చెప్పడానికి వెళ్ళాడు. పాప మా ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ NST. ఏదేమైనా కానీ మనం రొటీన్ చేయకూడదు కథ. అంటే మనం డిఫరెంట్ గా వాదం. ఇప్పుడు ఏంటంటే ఆ మంచి రైట్ రావడానికి దొరికితే మన కథని స్క్రీన్ ప్లే రాయించుకొని సినిమాలోకి పోవడమే. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా మామా. కట్ కట్ కట్. ఎవరు రెండువా? నమస్తే అన్న. ఎవరు నమస్తే? నువ్వు రైటర్ కావాలని అడిగావు కదా. నువ్వు రాత్తా? నేనే. ఏంద్ర ఎంత ఉండవు, నువ్వేం కథ రాస్తావు నాక? బుల్లెట్ చూడడానికి ఎంత ఉంటుందని లోపల దిగిందని తెలితే దాని పవరేట. వాళ్ళే రాసావు డైలాగా. నువ్వే నాకు ఫిక్స్. ఇదిగో చెక్కో కథ మొదలు. సరే నువ్వు అడుగుతున్నా కాబట్టి రే కథ చెప్తున్నా, అందరు జాగ్రత్తగానండి. ఇప్పుడు మన సినిమాలో ఇదిగో చివికిరు శ్రీనివాస్ లెక్క మొత్తం పంచులు ఉండాలి, అర్థమైందా? ఆఫీస్కి రాగానే మొత్తం పంచులు కనబడతాను. ఇంకా మళ్ళీ కథలు ఎందుకు పంచులు? ఏంటి చెప్పు కథ మరి. ఇప్పుడు పల్లెటూరు నుండి పిల్లగాడు సిటీకి వస్తాడు. వచ్చినాడు. నువ్వు మాత్రమేంద్రా, పిల్లగాడు రావాలా? వచ్చినాడా? ఓ పిల్లని లవ్ ఆడతాడు. పిల్లలు బాగుంది కదా. అయింది అక్కడ ఇంటర్వెల్ వేసి. ఇంటర్వ్యూ పడ్డదా? ఏటా నేను సెకండ్ హాఫ్ లోనా వాళ్ళిద్దరికి మనం పెళ్లి చేయాలి. ఇది కథ. ఏటని అని కథలో ఎక్కడన్నా మాకు లీక్ అయిపోద్ది. అసలే మామూలు పాయింట్ కాదు ఇది. అలాగేనండి. జాగ్రత్త చూసుకో. మీ కథకు నేను లైన్ అయ్యాలా? లైన్ అయ్యాలా? లైన్ వేసుకోవడం అంటే ఇది కాదురా, ఇది కాదు కథ. లైన్ అయ్యాలా? ఓపెన్ చేస్తా. సిటీలో పెద్ద కాలేజ్ గాడి దగ్గర కిమెరెట్టినాం. బైక్లు వెళ్తాను అండి. బైక్ల మీద అబ్బాయిలు కూకొనరా, అబ్బాయిల మీద అమ్మాయిలు కూకొనరా. నా మీద నువ్వు కూకోడానికి వస్తున్నాడు నా పక్క జరుగు. అలా కెమెరా వెనక్కొత్తా ఒంటి పిల్లలు రాకస్తులకు ఒకటి ఎలా వస్తాంట. ఎవడాడా? హీరో ఎల్లుడా ఎల్లు అలాగెళ్ళి కాఫీ హోటల్లో కూర్చోండ. కాఫీ హోటల్ ఏంటరా, కాలేజీకి పోయి క్లాసుకి కదా పోవాల్సిందే. అబ్బా మీరు ఉండండి. కాఫీ హోటల్లో కూకుండా అలా చూసాడు. ఎదురుగా ఒక అమ్మాయి ఎంత పచ్చిమిరగా మిరగ బజ్జి తీసా అని కొరికింది. మిరపకాయ బజ్జా? ఎవరా పిల్ల? హీరోయిన్. హీరోయిన్ మిరపకాయ బజ్జి భలే ఉంది కథ. అయ్యా డిఫరెంట్ కావాలి చెప్తారు నువ్వా? ఎట్లున్నది కథ? కథ ఆడింటున్నా నేను సినిమా చూస్తుంటే. కాఫీ హోటల్ ఉన్న హీరో చూసాడు. అలాగా గ్లాస్ తో నీతికాడు వెళ్ళి మూత్ దగ్గర పెట్టాడు. హీరోయిన్ మూత్ దగ్గర. ఆ గ్లాస్ లో హీరో ముఖం చూసింది హీరోయిన్. పచ్చిమిరగ బజ్జి కొరికినందుకు నాకు మంట వస్తుంది. చూసి సౌహృదయంతో ఒక హీరో నాకు మంచినీళ్ళు ఇచ్చినాడని చెప్పి హీరోని ప్రేమించడం మొదలెట్టింది. భలే ఉంది. తర్వాత ఏమైద్దా? కొరికింది కదా, బైక్ మీద సైబర్కి వెళ్ళారు. హైటెక్ సిటీ మిరపకాయ బజ్జి కొరికింది. అక్కడ కూడా సినిమాక్స్కి వెళ్ళారు. మిరపకాయ బజ్జి. ఐమాక్స్కి వెళ్ళి మిరపకాయ బజ్జి. అక్కడికి వెళ్ళి మిరపకాయ బజ్జీలు కొరుకుతుంది. ఎన్ని బజ్జీలు కావాలి మనకి మొత్తం? నెక్స్ట్ డే హీరోయిన్ బర్త్డే. బర్త్డే మనం గ్రాండ్ కి చేద్దాం. పిల్లకి బట్టలు కొందాం. కేక్ కట్ చేసిన షాక్ తీసింది. కేక్ కట్ చేయాల్సింది హీరో కేక్ కట్ కోసింది. ఇక హీరో చివరాఖరి వరకు చచ్చిపోడు కదా ఏ సినిమాలోనా. మన సినిమాలో ఇంటర్వెల్కి చచ్చిపోతాడా? అదే డిఫరెంట్ పోతాను. నువ్వు క్యాష్ రెడీ చేసి. ఎందుకు కట్ చేసింది? ఇదే ట్విస్ట్. ఏం కట్ చేసిందంటే పప్ప కోసం. పప్పేడ నుంచి వచ్చింది మళ్ళీ కొత్తగా. మిరపకాయ బజ్జి వదిలేసావు నువ్వు. సెకండ్ హాఫ్ ఇంత మధ్య దెమ్మ తిరిగిపోద్ది మీకు ఏట అనుకోండి. చెప్పురా సామె. ఇంతే దెమ్మ తిరిగిపోద్ది. అనిపించుకోండి ఏం తిరుగుద్ది మాకు. సెకండ్ హాఫ్ లోకి ఓపెన్ చేస్తే ఒక పల్లెటూరు. ఇప్పుడు వచ్చా పల్లెటూరుకి నువ్వు అన్నారా? రెండు గుడిసెలు పక్క పక్కన ఉన్నాయి. ఒక గుడిసెలో బొడ్డది, ఒక గుడిసెలో బొడ్డడు ఉన్నాడు. బడికి టైం అయింది. బొడ్డోడు బట్టలు వేసుకుని బడికి బయలుదేరుతాడు. వంట కూడా బయలుదేరుతుంది బొడ్డది బడికి. ద్వారబంధం దగ్గరకు వచ్చి ఆగిపా. ఏమే అలాగ అడిగింది వాళ్ళ అమ్మ. ఏమే బడికి వెళ్ళవా దొండపాత్రలకు అలాగ నిలబడిపోయిన ద్వారబంధం దగ్గర అన్నది బొడ్డదని. నేను వెళ్ళను అన్నది బొడ్డదే. ఎందుకు వెళ్తాం లేదా? పప్ప కావాలంట దీనికి. పాప కోసం పప్పు కొనలేపాను. రూపాయి డబ్బులు లేవు. ఏం చేయాలని బాధపడతాను తల్లి. ఆ క్షణంలో ఎదురుగా ఉన్న కిరాణా కొట్టు గుర్తొచ్చింది. కిరాణా కొట్టు దగ్గర పాపను తీసుకెళ్లి సావుకారి నా పాపకు రూపాయి పప్పు ఇవ్వని అడిగింది. డబ్బులు ఇవ్వన్నాడు ఆయన. రూపాయి డబ్బులు లేవు సావుకారి, అప్పు రేపు ఇస్తానంటే అరువులు ఎత్తనమ్మా నేను అన్నాడు. ఏడు శాతం సావుకారు అరువు ఇవ్వని అంటాడు. ఎలాగా నేను అటు అలాగ ఒకటి వెళ్తాడు. నాయన అరువు పెట్టినంటే వాడు వచ్చి బాండ్ పేపర్ మీద సంతకం పెడితే అప్పుడు రూపాయి పప్పు ఇచ్చాడు సావుకారు. రూపాయి పప్పు కోసం 100 రూపాయలు బాండ్ పేపర్ ఉపయోగించింది. అలాగా బాగుందిరా తాట. పాప పప్పు నట్టుకుందా.
బడికి వెళ్తుంది బొడ్డోడు బడికి వెళ్తాడు కరెక్ట్ గేట్ దగ్గరికి వెళ్ళింది బొడ్డోడు చూశాడు పాపని చూశాడు ఇలా చూశాడు లట్టుకుని పట్టుకుని టప్పుకుని చంపైపోండి ఓపెన్ చేసావా పప్ప నట్టు వెళ్ళిపంట వచ్చి 5 రెక్కలు ఆగినాయి బడి దగ్గర చాలా ఎందుకు వచ్చారా మళ్ళీ అడక వాడు బొడ్డ దగ్గర నా రెక్స డ్రైవరా ఓహో ఎట్టకొచ్చావు నువ్వు జూనియర్ మొత్తం వేసుకుని వచ్చాడు ఎవడ్రా నా పాప చేతిలో పప్పట్టు నిలిపని యాదవా అది ఎన్నడిడా పప్ప తినేసి కిటికీలో లట్టుకుని చంపి చెరుగు కొట్టట్టు పారిపోతాడు పాడిని పాసుకొని చేతికి మొదలైంది ఇప్పుడు పరిగెడుతుంటే వెనకాల రెక్కలు పరిగెడుతుంటే వెనకాల పరిగెడతాడు సేజింగ్ వెళ్తుందా ఆ పరిగెట్టి దాంట్లో వాల్వో బస్సు పొయ్యి వెళ్తుందా పరిగెట్టి టపెక్కని చంపాడు ఆల్వో బస్సులో భలేకుందా రెక్కలు మాత్రం వదల్లా చక్క 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 తొక్కుని వెళ్ళి బస్సు వెళ్తాను చేసి చేస్తున్నాయి తండ్రి మాత్రం స్వయమైన బస్సు కొయ్యని బ్రేక్ అయిపోయాడు తప్పని అక్కడి నుంచి లేచి ఒక ట్రైన్ వెళ్తుంది ఎక్స్ప్రెస్ ఒక ట్రైన్ లో ఎగురు బాత్రూమ్ లో పడ్డాడు పాసుకోలు ఏంది చేతికి ఇచ్చినా ఎన్నక్కారు సినిమా లాగా ఉందా చెప్పు ట్రైన్ చేసేసాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చాలా ట్రైన్ చేసేసాడు మళ్ళీ డిఫరెంట్ బాత్రూమ్ చేసి పట్టుకోండి అక్కడి నుంచి ఒకటే ధ్యేయం ఒకటే సంకల్పం పప్పను సాధించాలి పప్పను పట్టుకోవాలి పప్పను సొంతం చేసుకోవాలి పాప చేతిలో పెట్టాలి పాపను పెళ్లి ఆడాలి దేశం మొత్తం తిరిగాడు పప్ప దొరకలే తట్టుకోలేక హీరోయిన్ దగ్గరికి వచ్చి పప్ప దొరకలేదు ఎక్కడ నా ప్రేమను కోల్పోతున్నాను నేను పప్పను సాధించలేకపోయాను నన్ను వదిలే చెప్పాడు పిండి అతను గుండా తండ్రి వచ్చాడు తండ్రి వచ్చి సరేలే పప్ప తర్వాత ముందు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి పందిట్లో పెళ్లి జరుగుతుంది సూపరా ఎక్కడ చూసి చూడండి ఎట్లుంటదా పెళ్లి పందిరా పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు ఒకదై ఉంది పెళ్లి కొడుకు లేడా మా వాడు ఏడకి పోయాడా లేడయ్యా ఏడకి పోయాడా ఏడకి పోయాడు దేనికోసం వెళ్ళాడు అదే చూస్తూ చెప్తే ఏముంటుందా అది ట్విస్ట్ అంటే ఎవరికి వచ్చింది కదా కథ చెప్పకుండా ఎట్లుంటవా పెళ్లి మండపం దగ్గర వంటలు వండుతాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు ఎవరా ఓ పప్పీరు అన్నాడు వంటోళ్ళు ఎవరా నువ్వు అన్నారు వాళ్ళు వారి పెళ్లికి నేనే పెళ్లి కొడుకుని నన్ను పప్పడితే పప్పు ఇవా బయట క్లైమాక్స్ వచ్చింది ఆపండ్రా మీరు కొట్టుకోడాలా బయట అయిపోయింది కదా పప్పని తీసుకెళ్ళాడు పాప చేతిలో పెట్టాడు తాళి కట్టాడు ది ఎండ్ ఎండలో ఎందుకు మనం ఫంక్షన్ హాల్లో చేద్దామా ఆ ఎండ్ కాదండి ది ఎండ్ శుభం కాదు మనం మంచి టైటిల్ పెట్టుకోవాలా దాన్ని కూడా నువ్వు ఆలోచించు కథ పరగానే పెడదామంటే పప్ప ప్రయాణం అని పెడదాం పాత కొంది కదా నేను రాసుకొచ్చానయ్యా డిఫరెంట్ గా అంటే బాగుంది టైటిల్ పప్ప ప్రపంచం పప్ప ప్రస్థానం రేస్ పప్పని పెడదామండి వారి పప్ప కాలేయమని పెడదాం అదిరిపోయింది టైటిల్ యూట్యూబ్ లో లైక్లు ఉంటాయి ఇదే పైన చెయ్యనువా ఎవరు మీరా మా రచయితని పట్టుకుపోతారు ఎవరు ఏంది ఇదే రికమెండేషన్ లెటరా మైక్ లేదు మీరే చదవండి మేము హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి నుంచి వచ్చాము వీడికి మెంటల్ తీసుకుపోవడానికి వచ్చాం తీసుకోవడానికి వచ్చారు మీరా మరెందుకు ఎక్కడ పోండి టైం భలేగా వచ్చినావు నువ్వు కథ ఆక అయిపోయింది నాకు చిన్న డౌట్ కొడుతుంది కానీ ఏందన్నదే మెంటల్ ఆసుపత్రి నుంచి వచ్చాడు అంటారు రచయిత మనకి ఆడ తగలేదుగా బా అడేం చెప్పాడు ఎర్రగడ్డ నుంచి వచ్చాడని చెప్పాడా లేదా మనదెక్కడ వైజాగ్ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో సిటీ కొట్టిత మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ వా శంకర్ గారు డైరెక్టర్ గారు ముందే స్టోరీ చెప్పారా ఓకే అసలు మీ స్టోరీ గురించి డైరెక్టర్ గారు ఏమనుకున్నారో చూద్దాం సార్ హౌ డు యు లైక్ దిస్ స్కిట్ శంకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నాకు శంకర్ ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు పరిచయము చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది నేను గబ్బర్ సింగ్ స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నప్పుడు చాలా చోట్ల కళ్యాణ్ గారికి కొన్ని మేనరిజమ్స్ పోస్టర్స్ అవి ప్రజెంట్ చేయాలన్నప్పుడు శంకర్ ఆర్ట్ వేసాడు నాకు నేను నా సీన్ చెప్తే ఆ బెల్ట్ పట్టుకుని ఉండింది హార్స్ మీద అవన్నీ ఫస్ట్ తను నాకు స్కెచెస్ ఇచ్చాడు ఇస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ వాళ్ళని గ్రోత్ చూస్తుంటే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది ఫైట్ అనగానే వెనకాల వాళ్ళు అందరూ స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు ఫైట్ స్టార్ట్ చేయడం అనేది చాలా బాగుంది వెరీ గుడ్ మీ కెపాసిటీకి తగ్గట్టుగా ఇంకా స్క్రిప్ట్ ఇంకా ఉంటే ఇంకా బెటర్గా ఉండేది ఐ లైక్ ఇట్ శంకర్ బాగా చేసేవాడు రేష్మి ఏ శంకర్ బాగా చేసేవాడివా చేస్తున్నావా మీరు ఏదైతే బాగుంది స్కిట్ ఇంకొంచెం పంచెస్ ఇంకొంచెం ఎక్స్ట్రా పడి ఉంటే బాగుండేది
పప్ప కోసం పడే పాటలు. లాస్ట్ లో బాగుంది ఆ ట్విస్ట్, పిచ్చివాడిలాగా తీసుకొని బాగా చేసావు. గుడ్.